రామ్ నారాయణ్ రామ్. ప్రకృతికి ఉన్న ధర్మం సృష్టితోనే మొదలైంది. ఆది మరియు అనాది ప్రకృతి. మనుషులు భూమిపై పుట్టినప్పుడు వారు కేవలం ప్రకృతినే ఆధారపడి ఉండేవారు. ప్రకృతితో నిండి ఉన్నారు. వారికి బయట ప్రపంచంతో సంబంధం లేదు. ప్రకృతే వారి అన్ని అవసరాలను నింపింది. కానీ తరువాత మెల్లగా మనలను బయట ప్రపంచంలోకి లాగడం జరిగింది. మానవమేధ్ వస్తువుల ఆకర్షణలు మనలను తిప్పిపెట్టాయి. మానవమేధ్ వస్తువులలో పాల్గొనమని ప్రేరేపించారు. ఈ క్రమంలో మనుషులను జాతి, మతం, రాజ్యాంగం, మంచి చెడు అన్నింటిలో దూరంగా దంచి పెడుతున్నారు. ఫలితంగా ఈ రోజు ప్రతి వ్యక్తి ఒకరితో ఒకరు వేరుగా మారిపోయారు. మనుషులు అనేక గుట్లలో విడిపోయారు. ఈ రోజు మనుషులపై మానవమేధ్ పాలకులు రాజ్యమేలు చేస్తున్నారు. ఈ భూమిపై ప్రతి మనిషిగా పుట్టారు. కానీ మనుషులు అనేక వేర్వేరు మతాలను ఏర్పరచి ప్రతి ఒక్కరిని ఒకరితో ఒకరు వేరుగా విడిపోర్చారు. ప్రతి వ్యక్తి తన స్వార్థాన్ని మాత్రమే చూసి మతపరమైన బంధంలో బంధింపబడ్డారు. కానీ మన మహాగురు బాలక్ బ్రహ్మచారి గారు చెప్పారు, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఆకాశం నుండి ఉద్భవించాయి. ఆకాశమే అతి పెద్ద ధర్మం, అతి పెద్ద ధర్మగ్రంథం. రామ్ నారాయణ్ రామ్ అనేది ఈ గ్రంథంలో ప్రతి పేజీ సమస్త తారాలు, గ్రహాలు మరియు నక్షత్రాలు అంతరిక్షంలో విస్తరించినవి. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఈ ధర్మగ్రంథమైన రామ్ నారాయణ్ రామ్తో సృష్టించబడ్డారు. ఇందులో ఉన్న పంచభూతాలు మనకు శక్తిని, వివేకాన్ని అందిస్తాయి. ఇదే వివేకం మనకు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోమనే ఉపదేశాన్ని ఇస్తుంది. ధర్మం గురించి చెప్పాలంటే ధర్మం ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. భూమిపై ధర్మాన్ని వ్యాపారంగా మార్చిన వారిని దూరం పెట్టాలి. కొందరు ధర్మాన్ని వ్యాపారంగా తీసుకున్న వారిని గుర్తించి వారికి సరైన శిక్ష విధించాలి. ధర్మం అంటే వస్తువుల వాదం కాదు. అది ఒక స్థితి. ధర్మాన్ని మనం మన ధనం, మనసు మరియు శరీరంతో అర్థం చేసుకోవాలి. ధర్మం అంటే మూర్తి పూజ మాత్రమే కాదు. అది జాతివాదం కాదు. ఇది హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవం ఇలా వేరుగా కట్టడం కాదు. మనం నీటి విభజనను చేయలేము. సూర్యరశ్మి విభజన చేయలేము. గాలిని, నీటిని వేరుగా చేయలేము. అదే విధంగా ధర్మం కూడా విభజించబడదు. మానవుడు ధర్మాన్ని వదిలేస్తే అతని శరీరానికి ఏ అస్తిత్వం ఉండదు. మన శరీరం కేవలం మన ధర్మమే. మన శరీరాన్ని పంచభూతాలు సృష్టించాయి. వాటిని విడిచి ఎటువంటి ధర్మం ఉండదు. ఈ అసలు ధర్మమే మన శరీరాన్ని తయారు చేసింది, నిర్మించింది. ఈ భూమి ఒకటే, ఆకాశం కూడా ఒకటే. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ ఒక్కటిగా ఉండాలి. జాతి, మత, రాజకీయాలను మించిన మానవులుగా ఉండాలి. సమాజం జాతి, మత పేరుతో ఈ భూమిని ఎన్నో భాగాలుగా విడిచింది. ఇది కొనసాగితే ప్రపంచం ఒకరినొకరు శత్రువులుగా మార్చుకోవడంలో ఆలస్యం లేదు. ఇప్పుడు సమయం వచ్చింది. మనం ఈ ప్రతి భేదాన్ని తొలగించి సమానత, మతపరమైన సాంఘికత, అభివృద్ధి యొక్క సమాజాన్ని నిర్మించాలి. ఈ రోజు మనం వివేకం, మనసును వినిపించి ప్రకృతితో అనుసంధానం చేయగలిగితే, రామ్ నారాయణ్ రామ్ జపాన్ని ప్రతిరోజు చేస్తే సమాజంలో పుట్టిన ప్రతి నెగటివ్ ఎనర్జీని పారిపోవడానికి ప్రయత్నం చేయవచ్చు. రామ్ నారాయణ్ రామ్ ద్వారా మనం ధర్మాన్ని అర్థం చేసుకోవచ్చు.